హాయ్ అండి. అస్సలాము అలైకుం. మా ఇంట్లో అయితే ఇవాళ స్పెషల్ చికెన్ కర్రీ అండి. చూడండి, ఆయిల్ వేసాను, ముందే వేసేసాను ఆయిల్. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. చూడండి, ఇప్పుడేమో ఉల్లిపాయలు మగ్గినాయో లేదో అని చెప్పి చూస్తున్నాను. చక్కగా ఉల్లిపాయలంతా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, గజగజాలు, ధనియాలు అవన్నీ పేస్ట్ చేశాను. ఇవ్వండి పేస్ట్. కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ లాగా వచ్చిద్దని చెప్పి ఎక్కువ వేసాను. బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కలుపుకుంటే కూర అంత రుచిగా ఉండిద్ది. చూస్తున్నారు కదండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. చూడండి, మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి. మసాలా అలా ఆయిల్ వచ్చేలాగా వేపుకోవాలండి, లేకపోతే పచ్చి వాసనగా ఉండిద్ది. చూసారా? ఇప్పుడు చికెన్ శుభ్రంగా కడిగాను, ఉప్పుతో 2 సార్లు కడిగాను. ఆ చికెన్ ఏమో మసాలాలో వేసేద్దాం. ఎమ్మీ ఎమ్మీ చికెన్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండిద్దండి. నీసు లేనిదే ముద్ద దిగదు మా ఇంట్లో. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. ఇప్పుడేమో ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు పేస్ట్ చేశాను. చూడండి, గ్రేవీ వచ్చింది. కూర కూడా సూపర్గా ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి. టమాటాలు ముక్కలు కోస్తే ఇష్టం ఉండదండి. ఇలా గ్రేవీ లాగా పేస్ట్ చేసుకుంటే గ్రేవీ లాగా ఉండిద్ది. టమాటా అనేది కనబడదు, పిల్లలు కూడా తింటారు. ఇదిగోండి పసుపు. కొంతమంది ఏంటంటే టమాటా, కరివేపాకు అవన్నీ తీసి పక్కన పెడతారు. ఇలా పేస్ట్ చేసుకుంటే పిల్లలు అసలు తీరు, శుభ్రంగా తినేస్తారు. ఇప్పుడు కారం వేద్దాం. ఒకసారి బాగా కలుపుకోవాలి, అంతా కలుపుకోవాలి.
చూసారా ఎలా కనబడుతుంది? సరేనండి, 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. 5 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి తీసి చూద్దాం. ఇదిగోండి, పెరుగేద్దాం. పెరుగు లాస్ట్కి వేద్దామని చెప్పి ఫస్ట్ వేయలేదు. కొంతమంది ఫస్టే వేస్తారు, మేము లాస్ట్కే వేస్తాం. అంతా కలుపుకొని ఎక్కువ నీళ్ళు అవసరం లేదండి, కొంచెం అంటే కొంచెం వేయాలి. చూసారా, ఇవన్నీ వేసాం కదండి. గ్రేవీ ఎలా కనబడుతుంది? చపాతీలోకైనా బాగుండిద్ది, అన్నంలో అయినా బాగుండిద్దండి. ఇదిగోండి, కొన్ని వేయాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తాం. ఒక 5 నిమిషాలు అయిపోయింది కదా, ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని చూడండి, ముక్క కూడా ఎలా ఉడిగిందో. కొత్తిమీర వేయాలి. యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టాలి. ఇదిగోండి, అయిపోయింది. ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎలా కనబడుతుంది? వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తింటే అబ్బా సూపర్. ఇది మొన్న మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళామండి, అక్కడ మా అమ్మ ఒడియాలు పంపించారు. ఇదిగోండి గోంగూర.